మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ర్యాపిడ్ రివిజన్ 3లో చివరి బిట్ని ఆప్షన్ కుదిరేసానండి. మరి ఈ వీడియోలో చూద్దాము. విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇలాగే ప్రతి వీడియోని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. మరి దీనికి సరికానిది సామ్రాజ్య స్థాపనకు ప్రోత్సహించినది రెండవ ప్రతాపరుద్రుడు అనేది సరికానిదండి. మరి సరైనవి చూసేద్దామండి. విజయనగర సామ్రాజ్య స్థాపనలో ఇది 1336లో స్థాపించబడింది. స్థాపించిన వారు మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు. మరి విజయనగర రాజధాని హంపి ప్రస్తుత కర్ణాటకలో ఉందండి. ఇదండి మరి నేటి ర్యాపిడ్ రివిజన్ 4th వీడియోకి స్వాగతం అండి. ఇందులో 62 బిట్లతో చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మీరు చూసిన తర్వాత మీరే కామెంట్ అయితే చేస్తారు. మరి టాపిక్ వైజ్గా వెళ్తున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్లతో 4 బిట్లు ఒకే బిట్లలో ఉంటాయి. ఇందులో కొద్ది తక్కువ మొత్తంలో ఉంటాయి, కానీ కొద్ది కన్ఫ్యూజ్ బిట్లు అయితే ఎక్కువ ఉంటాయండి. కాబట్టి జాగ్రత్తగా మరి ర్యాపిడ్ రివిజన్ అయితే స్టార్ట్ చేద్దామండి. మొదటి బిట్ చూద్దామండి. స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించే వేదిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎర్రకోట. రెండో చూద్దామండి. ఎర్రకోటను నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 షాజహాన్. మూడో బిట్ చూద్దామండి. భారతదేశంలోని మొఘలు సామ్రాజ్య పాలనాకాలం. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య పాలనాకాలము. ఆన్సర్ ఆప్షన్ 2 1526 నుండి 1857. ఇది మొఘలు సామ్రాజ్య పాలనాకాలం 1526 1857. నెక్స్ట్ అండి. చిట్ట చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇబ్రహీం లోడి. చిట్ట చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. నెక్స్ట్ పెట్టండి. చివరి ఢిల్లీ సుల్తాన్ను ఓడించి భారతదేశంలో మొఘలు వంశ స్థాపన చేయబడినటువంటి యుద్ధం ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్లండి అన్నీ కూడా. చివరి ఢిల్లీ సుల్తాన్ని ఓడించి భారతదేశంలో మొఘలు వంశ స్థాపన చేయబడినటువంటి యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి పానిపట్టు యుద్ధం 1526. మొదటి పానిపట్టు యుద్ధం అండి 1526. నెక్స్ట్ బిట్ అండి. చివరి ఢిల్లీ సుల్తాన్ను ఓడించి భారతదేశంలో మొఘలు రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బాబర్. నెక్స్ట్ బిట్ అండి. మొఘలు సామ్రాజ్య విస్తరణ తూర్పు పడమరల సరిహద్దులు ఏమిటి? తూర్పు వైపు బెంగాల్, పడమర వైపు ఆఫ్ఘనిస్తాన్. మొఘలు సామ్రాజ్య విస్తరణ సరిహద్దులు చూసినట్లయితే బెంగాల్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు. నెక్స్ట్ బిట్ అండి. మొఘలు సామ్రాజ్య విస్తరణ ఉత్తర దక్షిణ సరిహద్దులు ఏమిటి? ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాల నుండి దక్షిణాన ఉన్నటువంటి గోల్కొండ వరకు ఈ మొఘలు సామ్రాజ్య విస్తరణ అయితే జరిగిందండి. 9వ బిట్టు. టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు ఎవరు? టర్కీ సాహిత్యంలో అండి. ఆన్సర్ ఆప్షన్ 1 బాబర్. మరి ఈ 7వ తరగతికి సంబంధించినటువంటి ప్రతి లైన్ను కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ను కూడా బిట్గా చేసినటువంటి 5 వీడియోలు అయితే ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వచ్చండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రతి బిట్ను కూడా ఇంక్లూడ్ చేశానండి. మరి 10వదండి. బాబర్ మరణించినటువంటి సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1530. బాబర్ మరణించిన సంవత్సరం 1530. బాబర్ తండ్రి యొక్క వంశం ఏది? బాబర్ తండ్రి యొక్క వంశం. ఆన్సర్ ఆప్షన్ 2 తైమూర్. 12వదండి. బాబర్ యొక్క తల్లి ఈ క్రింది వంశస్థురాలు? ఆన్సర్ ఆప్షన్ 1 చంగీజ్ ఖాన్. నెక్స్ట్ పెట్టండి. మొఘల్ అనే పదము ఈ క్రింది పదము నుండి ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 మంగోల్.
ఈ చంగీజ్ ఖాన్ మొంగోల్ వంశానికి చెందినవారు కదండి, అందు గురించని ఈ మొఘల్ వంశం కూడా మొంగోల్ అనే పదం నుండి అయితే వచ్చిందండి. నెక్స్ట్ అండి, మొఘల్ తమను ఈ క్రింది విధంగా వర్ణించుకొనుటకు ఇష్టపడేవారు మొఘలులు. ఆన్సర్ చగతాయిడ్స్. నెక్స్ట్ పెట్టండి, మొఘళ్ళు ఈ క్రింది మంగోలియన్ రాజు పేరు పెట్టుకొనుటకు ఇష్టపడేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 చంగీజ్ ఖాన్ యొక్క రెండవ కుమారుడు చగతాయ్. ఈయన చగతాయ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ చంగీజ్ ఖాన్ యొక్క రెండవ కుమారుడు చగతాయ్ పేరుని పెట్టుకోవడానికి అయితే ఇష్టపడేవారండి. 16వది, మొఘళ్ళు వాస్తు నిర్మాణాలు ప్రదేశాలలోనూ తెలుపు క్రింది జతలలో సరికానిది. ఆన్సర్ చలిం చిస్తీ సమాధి అజ్మీర్ అనేది సరికానిదండి. మరి ఎర్రకోట ఢిల్లీ, తాజ్మహల్ ఆగ్రా, బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ఈ యొక్క సమాధి చిలిం చిస్తీ సమాధి ఎక్కడ ఉందో మీకు తెలిస్తే మొఘలు వాస్తు నిర్మాణాల్లో ఉన్నటువంటి చిలిం చిస్తీ సమాధి ఎక్కడ ఉందో తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి మన కామెంట్ బాక్స్లో ఆ కామెంట్ కనిపిస్తే మిగతా వ్యూవర్స్కి కూడా దాని యొక్క ఆన్సర్ అయితే తెలుస్తుందండి. మరి తప్పనిసరిగా అయితే మరి నేను మిగతా బిట్లకు హెల్ప్ చేస్తాను. మీలాంటి కొద్దిగా బిట్ మీద ఆన్సర్ గ్రిప్ ఉన్న వాళ్ళు ఆన్సర్ పెడితే మీరు ఒక బిట్ చదివించిన వాళ్ళు అవుతారండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ 17వ బిట్ చూద్దాము. ఈ క్రింది మొఘలు పాలకులు వారి పాలనా కాలం గురించి క్రింది జతలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 జహంగీర్ యొక్క పాలనా కాలం అనేది సరికానిదండి. ఇక్కడ బాబరు 5 సంవత్సరాలే పాలన చేశారు, 1526 నుంచి 1530. షేర్షా 5 సంవత్సరాలు అంటే సుమారుగా 6 సంవత్సరాలు, 1540 నుంచి 1545. ఔరంగజేబు 1658 నుంచి 1707. జహంగీర్ యొక్క పాలనా కాలం తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసేటప్పుడు కూడా జహంగీర్ పాలనా కాలం అని చెప్పి టైప్ చేయండి. మరి మిగతా వ్యూవర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి 18వది, ఈ క్రింది మొఘలు పాలకులు వారి పాలనా కాలం గురించి తెలుపు క్రింది జతలలో సరికానిది. హుమయూన్. చూడండి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవేనండి. హుమయూన్ 1530 నుంచి 1540, మరలా 1555 నుంచి 1556. అక్బర్ 1556 నుంచి 1605. షాజహాన్ 1628 నుంచి 1658. పైవన్నీ కూడా సరైనవేనండి. 19వది, మొఘలు పాలన గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. ఆన్సర్ వీరి రాజ్య వ్యవస్థ ఇక్తాదార్ వ్యవస్థ అనేది సరికానిదండి. మరి సరైన చూద్దామండి. స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోటను షాజహాన్ నిర్మించాడు. మొఘలు నూతన రెవెన్యూ విధానాన్ని జస్త్ విధానం అంటారు. వీరు రాజ్యాన్ని సర్కార్లు పరగణాలుగా విభజించారండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. మొఘలు పాలన గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవేవి. ఆన్సర్ ఆప్షన్ 1 ABCలు అన్నీ కూడా సరైనవేనండి. అంటే నా టాపిక్ బిట్గాను మీకు సబ్జెక్ట్ ఇచ్చిన విధంగా ఉండాలి, ఆ విధంగానే టాపిక్ని అయితే అనలైజ్ చేస్తున్నానండి. మరి మొఘలు పాలన అనేది 1526 నుంచి 1857 మధ్య కొనసాగింది. మరి చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడండి. మరి మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి వచ్చింది. ఇది కొద్ది ఇంపార్టెంట్ బిట్లు రిపీటెడ్గా వస్తాయండి. నా ఉద్దేశాన్ని గమనించండి. అలా చేయడం వల్ల మీ యొక్క మనసులో అయితే గాఢమైన ముద్ర ఏర్పడుతుంది. అదే నా ఉద్దేశము. మరి మొఘలు సామ్రాజ్యం యొక్క సరిహద్దులను తెలుపు క్రింది జతలలో సరికానిది ఏది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 దక్షిణాన కన్యాకుమారి. ఇప్పుడే చెప్పాను, దక్షిణాన్ని గోల్కొండ వరకు అని చెప్పడం జరిగింది. దక్షిణాన కన్యాకుమారి ఉంది, అది రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చూసేద్దాము. తూర్పున బెంగాల్, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన హిమాలయాలు,
దక్షిణాన ఇది కాదండి, గోల్కొండ. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. ఈ క్రింది మొఘలు పాలకులను సరిగ్గా జతపరచము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎట్ ఏ టైం 4 బిట్లు అయితే మనకి ఎట్ ఏ టైం వచ్చేస్తున్నాయి. మరి ఆన్సర్ అయితే డైరెక్ట్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2, మొఘలు రాజ్య స్థాపకుడు బాబర్. మరి ఇతను 15 సంవత్సరాల కాలం సింహాసనానికి దూరమయ్యారు. ఈయన హుమయూన్. పెరంగ పేలుడు వలన మరణించింది ఎవరు? ఆన్సర్ షేర్షా. 13 సంవత్సరాలు మొఘలు పాలకుడు అయింది ఎవరు? 13 సంవత్సరాలకే మొఘలు పాలకుడు అయ్యింది అక్బర్ అండి. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి గత ర్యాపిడ్ రివిజన్ 3వ వీడియో చాలా బాగుందని చాలామంది మిత్రులు అయితే కామెంట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరి బాబర్ మరియు మొఘలుల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ బాబర్ యొక్క కుమారుడు జహంగీర్ అనేది సరికాదండి. మరి బాబర్ యొక్క కుమారుడు ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మొత్తం మొదటి 3 బిట్లు చూసేద్దామండి. బాబర్ తండ్రి వైపు తైమూర్ వంశానికి చెందినవారు, తల్లి వైపు చంగీజ్ ఖాన్ వంశానికి చెందినవారు. మొఘలులు తనను చంగీజ్ ఖాన్ యొక్క 2వ కుమారుడు చగతాయ్ పేరు మీదుగా చగతాయిడ్లు అని పిలుచుకున్నట్టుకు ఇష్టపడేవారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది మొఘలు చక్రవర్తులను సంబంధించిన అంశాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మొదటి పానిపట్టు యుద్ధము బాబరు ఇబ్రహీం లోడీకి మధ్య జరిగిందండి. మరి 2వ పానిపట్టు యుద్ధము అక్బరు హేమూలకు మధ్య జరిగింది. కనౌజ్ యుద్ధం షేర్షా హుమయూన్కి మధ్య జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 26వది. భక్తి ఉద్యమం కొనసాగిన కాలం ఏది? భక్తి ఉద్యమం 8 నుంచి 17 శతాబ్దాల మధ్య ఈ రెండు మధ్య కొనసాగినటువంటి కాలం అండి. 27వ బిట్ అండి. భగవంతుని ఒక ఆకారంలో పూజించు భక్తి ఏమిటి? ఆన్సర్ సగుణ భక్తి. సగుణ భక్తి ఒక ఆకారం అంటే సగుణ భక్తి. 28వది. భగవంతుని నిరాకారంగా పూజించు భక్తిని ఏమంటారు? ఆన్సర్ నిర్గుణ భక్తి. సగుణ భక్తి, నిర్గుణ భక్తి. మరి ఈ క్రింది వారిలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆది శంకరాచార్యులు. భక్తి ఉద్యమం ఆది శంకరాచార్యులు. మధ్వాచార్యుడు బోధించినటువంటి సిద్ధాంతం ఏది? మధ్వాచార్యుడు బోధించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ద్వైత సిద్ధాంతము మధ్వాచార్యుడు. ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యుడు. విశిష్ట అద్వైతమును బోధించినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆన్సర్ రామానుజాచార్యుడు. రామానుజాచార్యుడు. అద్వైతమును బోధించినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆన్సర్ ఆది శంకరాచార్యులు. అద్వైతం. అల్వారులు అనువారు ఎవరు? అల్వారులు అనువారు ఎవరు? ఆన్సర్ విష్ణు భక్తులు. అల్వారులు అంటే విష్ణు భక్తులు. ఈ క్రింది వారిలో శైవ భక్తులు ఎవరు? శైవ భక్తులు ఎవరు? నాయనార్లు. శైవ భక్తులు నాయనార్లు. ఏమిటండి? క్రింది ఉద్యమకారులలో కర్ణాటకలో భక్తిని ప్రచారం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బసవేశ్వరుడు. బసవేశ్వరుడు. నెక్స్ట్ పెట్టండి. భక్తి ఉద్యమం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 1 అన్నీ కూడా అండి. భక్తి ఉద్యమం 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భక్తి అనగా దేవుని యందు ప్రేమ. భగవంతుని ఒక ఆకారంలో పూజించే విధానమును సగుణ భక్తి అంటారు. నిరాకారంలో పూజించుటను నిర్గుణ భక్తి అని కూడా అంటారండి. ఇక్కడ మనకి రివిజన్ కూడా అయిపోతుంది, మిత్రులు గమనించాలి. మరి ఈ క్రింది భక్తి ఉద్యమ సిద్ధాంతాలను సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పింది ద్వైత మతం అండి. ద్వైత సిద్ధాంతము. జీవుడు అనేది దేవునిలోని అంశ అని చెప్పింది విశిష్ట అద్వైతం అండి. జీవుడే దేవుడు అని చెప్పింది అద్వైతం అండి. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ అండి. వివిధ భక్తి ఉద్యమకారులను వారి సిద్ధాంతమును సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. అద్వైతం.
ఆది శంకరాచార్యులు. అద్వైతం ఆది శంకరాచార్యులు. విశిష్టాద్వైతం రామానుజాచార్యులు. ద్వైత సిద్ధాంతము మధ్వాచార్యులు. శుద్ధ అద్వైత సిద్ధాంతము వల్లభాచార్యులు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. భక్తి ఉద్యమకారులను వారు ప్రచారం చేసినటువంటి రాష్ట్రాలతో సరిగ్గా జతపరచము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2. మరి బసవేశ్వరుడు కర్ణాటక, తుకారం మహారాష్ట్ర, చైతన్య మహాప్రభు బెంగాల్, శంకరదేవుడు అస్సాం. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఒకే దగ్గర తీసుకుంటూ మీకు ఇలాగ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదే. అయినప్పటికీ కూడా మీకోసం చేశానండి. మరి మీకోసం నేనున్నాను అంటూ వీడియోలు అయితే నేను చేస్తున్నాను. మరి నా కోసం ఒక లైకు, వీడియో ఏ విధంగా ఉంది అనే ఒక కామెంట్ అయితే చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మరి 45 అండి. ఈ క్రింది వానిలో మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులను గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబిడి. మరి నాందేవ్, పంత్రవిదాస్, జ్ఞానేశ్వర్ వీళ్ళండి. 41వది. బ్రిటిష్ పాలన ప్రావిన్సులు అంటే రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏది? స్వదేశ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ పెట్టండి. క్రింది దేశం అలిఖిత రాజ్యాంగం కలిగి ఉంది. అలిఖిత రాజ్యాంగం, లిఖిత అంటే లిఖితంగా లేనటువంటి రాజ్యాంగం కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 బ్రిటన్. నెక్స్ట్ పెట్టండి. భారతదేశానికి రాజ్యాంగమును రూపొందించుటకు భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మరి ఆన్సర్ ఆప్షన్ 3 1928. నెక్స్ట్ పెట్టండి. రాజ్యాంగమును రూపొందించుటకు భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు చేసినటువంటి కమిటీకి చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ పెట్టండి. భారత ప్రభుత్వ చట్టం 1935 కేంద్ర రాష్ట్ర అధికారాలను డాష్ జాబితాలుగా విభజించింది. ఆన్సర్ 3 జాబితాలుగా విడదీయడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి. నెక్స్ట్ పెట్టండి. 46వది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వంద్వ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చట్టం అండి. 47వది. బ్రిటిష్ పాలనలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించినటువంటి చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1935 స్వయం ప్రతిపత్తి. దేనికండి? రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించినటువంటి చట్టం అండి. 48వది. నెహ్రూ నివేదిక వెలువడిన సంవత్సరం ఏది? నెహ్రూ నివేదిక వెలువడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1929. నెక్స్ట్ పెట్టండి. భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా వర్ణించబడింది ఏమిటి? భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా వర్ణించబడింది నెహ్రూ నివేదిక అండి. నెహ్రూ నివేదిక. నెక్స్ట్ పెట్టండి. 50వది. స్వతంత్ర భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉండాలో ఆశిస్తూ కాంగ్రెస్ తీర్మానమును ఆమోదించినటువంటి ప్రదేశం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కరాచీ అండి. స్వతంత్ర భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉండాలో ఆశిస్తూ కాంగ్రెస్ తీర్మానమును ఆమోదించినటువంటి ప్రదేశమే కరాచీ. నెక్స్ట్ పెట్టండి. భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం మొదటిసారి డిమాండ్ చేసినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1934. ఒక రాజ్యాంగ సభ కోసం
మొదటిసారి డిమాండ్ చేసినటువంటి సంవత్సరం 1934. నెక్స్ట్ పెట్టండి. భారత నాయకత్వానికి అధికారులను బదిలీ చేయుటకు 1946లో భారతదేశానికి వచ్చినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 క్యాబినెట్ మిషన్. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. మరి ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి బిట్లు అనిపిస్తేనే. మరి ఈ క్రింది వానిలో భారత ప్రభుత్వ చట్టం 1935లో చేర్చబడని అంశం గుర్తించము. ఆన్సర్ వయోజన ఓటు హక్కు కల్పించబడింది అనేది సరికాదండి. మరి మిగతా 3 కూడా సరైనవే, అవి చూద్దామండి. రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమాఖ్యను 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేసింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా 1935 భారత ప్రభుత్వ చట్టమేనండి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది కూడా ఇదే చట్టం అండి. ఓకేనండి, మరొకసారి రివిజన్ అయిపోతుంది అనమాట. మరి రాజ్యాంగం గురించి సరైన వాక్యాలు గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 1 సరైనవేనండి. 4 కూడా. దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం లేదా పౌరుల యొక్క హక్కులు మరియు విధులను తెలియజేయ నియమ నిబంధనలు కూడినటువంటి ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. రాజ్యాంగం అనేది లిఖిత అలిఖిత రూపంలో ఉండవచ్చు. భారత రాజ్యాంగము లిఖిత రూపంలో ఉంటుంది. బ్రిటిష్ రాజ్యాంగం అనేది అలిఖిత రూపంలో ఉంటుంది. ఓకేనండి. 55వ బిట్ అండి. ఈ సంఘటనలు జరిగిన సంవత్సరాలను తెలుపు జతలలో సరికానిది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ నెహ్రూ నివేదిక అనేది సరికానిదండి. మరి నెహ్రూ నివేదిక ఎప్పుడు వచ్చింది ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఒకవేళ గుర్తు ఉంటే మీరు అయితే కామెంట్ అయితే చేయండి. మరి సరైనవి చూద్దామండి. కాంగ్రెస్ కరాచీ సమావేశం అనేది 1931. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది 1946. రాజ్యాంగ సభ కోసం కాంగ్రెస్ మొదటిసారి డిమాండ్ చేసినటువంటి సంవత్సరం 1934. ఇవన్నీ కూడా సరైనవేనండి. మరి నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వ్యక్తులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. మరి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెహ్రూ నివేదిక కమిటీ చైర్మన్ ఎవరా అంటే మోతీలాల్ నెహ్రూ అండి. మరి రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ ముసాయిదీ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ అండి. రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానమును ప్రతిపాదించింది అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. లక్ష్యాల తీర్మానమును ప్రతిపాదించింది జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 57వది. బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగంకు సంబంధించినటువంటి కార్యక్రమాలను తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అన్నీ కూడా సరైనవేనండి. మరి భారత రాజ్యాంగంకు రూపొందించుటకు భారత జాతీయ కాంగ్రెస్ అన్ని పార్టీలతో కలిపి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసిందండి. ఆ కమిటీకి చైర్మన్ మోతీలాల్ నెహ్రూ. ఈ కమిటీ నివేదికను సమర్పించినటువంటి సంవత్సరం 1929. ఈ నివేదికకే నెహ్రూ నివేదిక అనే పేరు ఉందండి. 58వదండి. బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రం కరాచీ తీర్మానం అనేది సరికానిదండి. ఒకటండి. నెహ్రూ నివేదిక కరాచీలో తీర్మానం ప్రజలకు ప్రతిపాదించినటువంటి హక్కులు ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబీసీలు అండి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వపు హక్కు, ఈ 3 కూడా కరాచీ తీర్మానంలో ప్రతిపాదించారండి. ఇవన్నీ కూడా. 60వ బిట్ అండి. క్యాబినెట్ మిషన్లో సభ్యులను గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్ వీళ్ళు ఈ యొక్క క్యాబినెట్ మిషన్లో సభ్యులండి. 61వదండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి సరైన వాక్యాలు గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబీసీలు అండి. భారత రాజ్యాంగం యొక్క
భారతదేశం యొక్క ఐక్యతను కాపాడటం మరియు స్వాతంత్రమును ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత నాయకత్వానికి అధికారం బదిలీ చేయుట గురించి చర్చించుటకు క్యాబినెట్ మిషన్ అనేది భారతదేశానికి వచ్చింది. అదేవిధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ఈ యొక్క క్యాబినెట్ మిషన్ అనేది సూచించింది. అదేవిధంగా రాజ్యాంగ సభలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు స్వదేశీ సంస్థానాలకు సభ్యులను అయితే కేటాయించిందండి. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికలను సూచించలేదు. ఓకేనండి. మరి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. మరి చివరి బిట్ చూద్దామండి. మరి రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్యను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి నేను ర్యాపిడ్ రివిజన్ 5 వీడియోలో దీని యొక్క ఆన్సర్ని అయితే తెలియజేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. లైక్ చేయడం మర్చిపోవద్దు.